తెలుగుదేశం పార్టీ అంటే కలిసి తప్పనేది ఇంకెవరితో కాదు, గుర్తుపెట్టుకోండి. మనందరూ కార్యకర్తల పార్టీ. ఆ పార్టీ నిర్ణయం నాకు తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు ఏ సందర్భంలో ఎవరి కోసం కూడా అనుకుంటాం. ఒకవేళ వ్యక్తిగతంగా ఉంటే మాత్రం పార్టీ కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఏ పనికి వచ్చినా సరే గతంలో ప్రభుత్వం లాగా మనం ఎక్కడ బాధపడక మనకు ఉండదు. ప్రజలకు ఇస్తాం. ఆ పథకాన్ని కూడా బహిరంగం చేయాలి. ఏ పథకం వచ్చినా ముందు ప్రజలకు ఇచ్చి మనం కూడా అందులో భాగంగా ఇచ్చే సందర్భంలో ఉన్నప్పుడు కూడా మనం అవకాశం వస్తే లాస్ట్లో తీసుకోం తప్ప ఎప్పుడు కూడా మనం ముందు తీసుకొని తర్వాత ప్రజలకి ఆలోచన దయచేసి ఎవరు ఉండదని తెలియజేసుకుంటూ మనం అందరం కూడా కష్టపడ్డాం. కానీ మనతో పాటు ప్రజలు ఎదురు చూసి మనకు అవకాశం ఇచ్చారు కనుక అవకాశాన్ని ఎక్కడ కూడా సద్వినియోగం చేసుకో తప్ప దుర్వినియోగం చేసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంకి భిన్నంగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు ప్రజలకి గమనిస్తారు. ప్రభుత్వ పథకం వచ్చిందంటే నాయకులు తీసుకున్నాడా ప్రజలకు ఇచ్చారన్న ఆలోచనతో ఉంటారు. 80 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ మధ్యలో వ్యక్తులు కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వ పథకాలను ఆశపడే నాయకత్వం ఎవరితో ఉండదు. కాబట్టి జేబీలో ఉన్న 10 రూపాయలు ఖర్చు పెట్టే మనస్తత్వం తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వ పథకాలు ప్రజలకు రావాల్సింది వేసుకోవాల్సిన ఆలోచన అవసరం ఉండదు. అయితే ఇప్పుడు కూడా అలాగే కొనసాగించాలని తెలియజేసుకుంటూ గ్రామాల యువతని ప్రోత్సహించండి, మహిళలకు ప్రోత్సహించండి. తెలుగుదేశం పార్టీ కోసం పటిష్టమైన నాయకత్వం చేయండి.